హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఎగ్ రైస్. అందుకు ఆయిల్ పోసి షాజీరా వేసుకున్నాను, ఒక స్పూన్ పసుపు, ఉల్లిగడ్డ కళ్యామాకు వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ జల్దీ అయిపోతుంది, లంచ్ బాక్స్లోకి బాగా సెట్ అవుతుంది. లంచ్ బాక్స్లోకి సెట్ అయ్యే పర్ఫెక్ట్ ఫుడ్, పిల్లలు ఇష్టంగా తింటారు, అదేవిధంగా పెద్దలకు కూడా నచ్చుతుంది. నేను ఎగ్ రైస్ చేయడానికి 4 గుడ్లు తీసుకున్నాను. ఈ విధంగా పోసాక దాన్ని బాగా కలపాలి. కొంచెం అడుగంటుతుంటుంది, చూసుకుంటూ కలపండి. ఇలా పచ్చివాసన పోయే వరకు కలుపుతూనే ఉండాలి. నేనేమో ఒక స్పూన్ నెయ్యి వేసాను, అంటే మా పిల్లల గురించి అని వేసాను. ఇది ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు కూడా. ఈ విధంగా పచ్చివాసన వేయాక అందులో ఒక స్పూన్ కారము, ఒక స్పూను ఉప్పు వేసి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత అందులో కొద్దిగా ధనియాల పొడి తీసుకున్నాను, కొంచెం వేయాలి. తర్వాత కలపండి. ఇప్పుడు మన ఎగ్ ఫ్రై అయిపోయింది. అందులో రైస్ వేయండి. రైస్ వేసి బాగా కలిపి కొద్దిగా ఉప్పు, కొంచెం నిమ్మరసం వేసి కలపండి. అలాగే లాస్ట్లో కొత్తిమీర వేయండి. అంతే, మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.